హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో మీలో చాలామంది సార్ టాప్ మోస్ట్ క్వశ్చన్స్ నాకు షేర్ చేయండి. లైక్ పర్టికులర్ ఒక చాప్టర్ చూసుకున్నట్లయితే ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇంటిగ్రేషన్, సార్ ఇందులో టాప్ మోస్ట్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా, ఎప్పుడు రెగ్యులర్గా రిపీట్ అయ్యే మోడల్స్ ఏమైనా ఉన్నాయా, సో దట్ వీ కెన్ ప్రాక్టీస్ అండ్ వీ కెన్ గెట్ గుడ్ స్కోర్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో టాప్ మోస్ట్ ఒక చాప్టర్ నుంచే కాదు నాన్న, కంప్లీట్ మ్యాథమెటిక్స్లో నుంచి టాప్ మోస్ట్ డిఫరెంట్ రిపీటెడ్ మోడల్స్ తీసుకొని ఒక 200 క్వశ్చన్స్ గ్యాదర్ చేశాం. సో ఆ 200 క్వశ్చన్స్ని మేము మీకు ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ క్వశ్చన్ అలాంగ్ విత్ సొల్యూషన్స్తో సహా మేము మీతో షేర్ చేసాము. సో ఇప్పుడు ఈరోజు మనం ఆ సొల్యూషన్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, వాటి నుంచి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే చూసుకుందాం రబాయ్. సో మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు నాన్న, ఫస్ట్ మీ బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ యువర్ బ్రౌజర్. మీ బ్రౌజర్ ఓపెన్ చేసేసాక మీరు ఏం చేస్తారు అంటే చూడండి, ఐ విల్ షో యూ ఫ్రమ్ స్టార్టింగ్. మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. సో ఇలా బ్రౌజర్ ఓపెన్ చేసి లాగిన్ చేసుకుంటే ఇక మీకు ఫ్రంట్ పేజ్ ఇలా వచ్చేస్తుంది. ఫ్రంట్ పేజ్ వచ్చేసాక మీరు ఏం చేస్తారు, మనకు ఫ్రీ బ్యాచ్ ఇది ప్రళయం ఏపీ వెబ్సైట్ క్రాష్ కోర్స్ అనేది మన ఫ్రీ బ్యాచ్. సో డైరెక్ట్గా నీకు లింక్ కావాలంటే డైరెక్ట్ లింక్ వచ్చేసరికి వీడియో డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను. దాని మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే డైరెక్ట్గా నువ్వు లాగిన్ అయిపోయిన వెంటనే నీకు ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. నీకు లేదు సార్ నేను డైరెక్ట్గా అవ్వలేదు, నార్మల్గానే లాగిన్ అయ్యాను అనుకున్నట్లయితే నువ్వేం చేస్తావు, ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ అనేది ఉంటుందన్న ఇక్కడ. సో వాట్ యూ కెన్ డూ, ఇలా మనం బ్రాచ్లోకి ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, ఇందులోకి ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఇలా చూడండి చాలా వరకు సెర్చ్ ఆప్షన్ వస్తాయి. మన బ్యాచెస్ అనేవి మనం అన్ని సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఏ బ్యాచెస్ ఉన్నాయో ఇక్కడ బ్యాచెస్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి మనం ఈజీగా ఎన్రోల్ అయిపోవచ్చు. లేదు సార్ నేను ఇంకా ఎన్రోల్ అవ్వలేదు అనుకున్నట్లయితే నువ్వు సింపుల్గా ఏం చేయొచ్చు, బ్యాచెస్లోకి వెళ్ళి ఇక్కడ నీకు సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్ నుంచి నువ్వేం చేస్తావు, మనది ఏపీ ప్రళయం నాన్న, చూడు ఏపీ ప్రళయం అని సెర్చ్ చేసేస్తే మీకు చూడండి ఇక్కడ ఏపీ ప్రళయం. సో ఇలాగ మీకు కనిపిస్తుందా చూడండి, ఇది 1,00,000 ఏపీది వచ్చింది మనకు. ఎస్, ఏపీ ప్రళయం చూడండి, ఏపీ ప్రళయం వెబ్సైట్ కదా చూడండి. సో ఇఫ్ యూ జస్ట్ సర్చ్ లైక్ దిస్, చూడండి ఇక్కడ వచ్చింది మనకు, చూడండి ప్రళయం ఏపీ వెబ్సైట్ క్రాష్ కోర్స్ ఇక్కడ నుంచి వచ్చిందనా. తెలుగులో ఇది కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి మీరు ఈజీగా ఇక్కడ నుంచి ఎక్స్ప్లోర్ అని కొట్టేసి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ అవ్వగానే మీకు ఇలా జాయిన్ నౌ, ఆల్రెడీ నేను ఎన్రోల్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఎన్రోల్ అని చూపిస్తుంది. మీకు ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. సో జస్ట్ దాని మీద క్లిక్ చేసి మీరు ఎన్రోల్ అయిపోవాలబ్బా. ఎన్రోల్ అయిపోయిన తర్వాత మేము మీకోసం ఇందులో చాలా డీటెయిల్స్ షేర్ చేసి పెట్టాం. ఇగో సబ్జెక్ట్ వైజ్ వెళ్ళిపోదాం. సబ్జెక్ట్ వైజ్ మీకు ఇందులో చూడండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, వాళ్ళకి కూడా బయాలజీ. సో ఇప్పుడు మ్యాథ్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథ్స్ అని క్లిక్ చేయగానే ఇగో సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ ఉంటాయి అన్నీ చూడండి. మనకి ఇప్పుడు దాకా అన్ని చాప్టర్స్ అయినవన్నీ చాప్టర్స్ ఇలా ఉంటాయి. అండ్ వాటితో పాటు ఇందులో నీకు డిపిపిస్ కూడా ఇందులోనే ఉంటాయి నాన్న. సరే బేసిక్ మ్యాథ్స్ చూసావనుకో, ఇప్పుడు మన క్లాస్ అయిపోయింది కదా బేసిక్ మ్యాథ్స్, ఇక్కడ నుంచి నీ క్లాస్ నోట్స్ ఉంటుంది, ఇగో కింద అటెంప్ట్ డిపిపి అనే వచ్చేస్తుంది మనకు. సో నువ్వు సపరేట్గా డిపిపిస్ అనేవి మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఈ డిపిపి విషయం మనం కొద్దిసేపు ఇలా హోల్డ్లో పెట్టేస్తే, ఇప్పుడు నేను మీకు ఒక రిసోర్స్ అనేది షేర్ చేశాను. ఇందులో చూడండి స్టడీ మెటీరియల్, ఫస్ట్ వచ్చేసరికి చాప్టర్స్ నాన్న క్లాసెస్ ఉంటాయి, దాని తర్వాత మనకు స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఇందులో స్టడీ మెటీరియల్స్లో చూడండి పీవైక్యూస్ ఉన్నాయి, టాప్ 200 క్వశ్చన్స్ ఉన్నాయి, మైండ్ మ్యాప్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్కి సంబంధించిన మైండ్ మ్యాప్ ఆల్రెడీ అప్లోడెడ్, మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈజీగా మీ రివిజన్ అనేది ఇంకా ఫాస్ట్ అయిపోతుంది మైండ్ మ్యాప్స్ ద్వారా, బాగా గుర్తుపెట్టుకో. మరి ఇప్పుడు సార్ టాప్ 200 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇగో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది మీకు, వ్యూ నోట్. సో మనం ఇప్పుడు చూద్దాం కాబట్టి వ్యూ నోట్ మీద కొట్టేగానే ఇలా మనకి ఇది లోడ్ అయిపోతుంది చూడండి. ఆల్మోస్ట్ మనకు ఒక 52 పేజెస్ ఉంటుందన్న. సో ఇందులో మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాన్న. ఫస్ట్ అన్నీ నేను టాప్ మోస్ట్ క్వశ్చన్స్ ఇచ్చాను, అన్ని చాప్టర్స్ నుంచి అన్ని చాప్టర్స్ కవర్ అవుతూ టాప్ మోస్ట్ రిపీటెడ్ పీవైక్యూ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మేము ఇందులో పెట్టడం జరిగింది. సో ఆ 200 క్వశ్చన్స్ అనేవి మీకు ఇందులో చూడండి వరుసగా మీరు చూసుకుంటూ పోయినట్లయితే యూ హ్యావ్ జస్ట్ లైక్ దిస్ వన్ అన్న, ఇలాగా మనకు ఒక 200 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. సో టాప్ 200 క్వశ్చన్స్ కదా, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ టాప్ 200 క్వశ్చన్స్ అనేవి మేము మీతో ఫ్రీగా షేర్ చేసాము, అది కూడా మన యాప్లోనే ఉంది. సో ఇలాగా మనకు ఒక 200 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. సో మనం వెంటనే ఫటాఫట్ దీన్ని స్క్రాల్ చేసేసుకుంటే టక్ 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 వెళ్ళు. ఎస్, సో ఫైనల్లీ సార్ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా, 200 క్వశ్చన్స్ మేము ఏడ నుంచి సార్ సాల్వ్ చేసేది అన్న కన్ఫ్యూజన్ మస్త్ అయితే ఈ పాటికి ఆల్రెడీ మొదలైపోయి ఉంటుంది. వీడియో ఇంకా నువ్వు చూస్తూనే ఉంటావు, మొదలైపోయి అయితే ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఏమీ లేదు నాన్న, ఇలా ఇంకొంచెం స్క్రాల్ చేస్తే 200 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. సో ఇక్కడ నీకు దానికి సంబంధించిన ఆన్సర్ కీ ఉంటుంది. సార్ ఓన్లీ కీనేనా సార్,
ఓన్లీ కీ మాత్రమే కాదురా, దీనికి సొల్యూషన్స్, డీటెయిల్డ్ సొల్యూషన్స్ అనేవి కూడా నీకు ఇగో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడు, సీ నౌ, see, boom, 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 boom. So we have the magic here. Yes. So we have the detailed text solutions. ఇక్కడ చూడండి, ఒక్కొక్క క్వశ్చన్కి ఇలా మేము డీటెయిల్డ్ టెక్స్ట్ సొల్యూషన్ పెట్టాము. సరే, నువ్వు టెక్స్ట్ చూసావు, నీకు అర్థం కాలేదు, అప్పుడు నువ్వేం చేస్తావు, ఇమీడియట్గా వీ హ్యావ్ ఏ వీడియో సొల్యూషన్ క్యూఆర్ కోడ్. దీన్ని నువ్వు స్కాన్ చేసుకుంటే డీటెయిల్డ్గా నీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి వీడియో సొల్యూషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది నాన్న. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ఫ్రీ. సో నువ్వు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మర్చిపోకుండా ఫస్ట్ నువ్వు చేయాల్సిందన్నా ఈ టాప్ 200 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఫస్ట్ నువ్వు పక్కాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ 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 మచ్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. పక్కాగా ఈ 200 క్వశ్చన్స్ అయితే చేసుకోవాలి మనం. ఇందులో అయితే అస్సలకి తగ్గేదే లేదు, కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు. బిఫోర్ యువర్ ఎగ్జామ్స్ ఐ వాంట్ యూ గైస్ టు ప్రాక్టీస్ ఆల్ దీస్ 200 క్వశ్చన్స్. పక్కాగా చేయండి, చాలా కష్టపడి, అంటే వెతికి డిఫరెంట్ ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి పెట్టడం జరిగింది. కాబట్టి మర్చిపోకుండా ఇవైతే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో మరి సార్ ఇంతేనా సార్, ఇవి చేసుకుంటే సరిపోతుందా సార్ అంటేనా, ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. ఇవన్నీ చేసుకుంటే బాగానే ఉంటుంది, కాదనట్లేదు నేను. కాకపోతే మాక్ టెస్టులు రాసుకొని, అరే నువ్వు కేవలం నేను చదువుతాను, నేను వింటాను అంటే అవ్వదు కదరా భయ్. మాక్ టెస్టులు రాయాలి నువ్వు. ఈ పీడిఎఫ్ చేసుకున్నంత మాత్రాన సరిపోతుందా సార్ అంటే సరిపోదు. బికాజ్ యూ హ్యావ్ టు రైట్ ద మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ రాయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా మీకు? సో మనకిప్పుడు నేను ఒక టెస్ట్ సిరీస్ చెప్తాను మీకు. సో వీ హ్యావ్ లాంచ్డ్ ద రుద్ర టెస్ట్ సిరీస్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ ఏపీ స్టూడెంట్స్. రుద్ర టెస్ట్ సిరీస్ని మనం ఏపీ వాళ్ళ కోసం కూడా లాంచ్ చేసాము, స్పెషల్గా ఉంది. సపరేట్ ఆంధ్ర అండ్ తెలంగాణకి ఇది సపరేట్గా ఉంది నాన్న. ప్రజెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి 299 రూపీస్ అయితే నడుస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఫీచర్స్ మాట్లాడుకుందాం, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటో కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఫీచర్స్ ఏంటంటే మీకు ఇందులో సార్ ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి, FLTs, ఫుల్ లెంత్ టెస్ట్స్. సో బిఫోర్ మన ఎగ్జామ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా, ఫుల్ లెంత్ టెస్టులు చాలా ఇంపార్టెంటా కాదా? సో మర్చిపోకుండా ఫుల్ లెంత్ టెస్టులు రాయాలి. మళ్ళీ ఇందులో సార్ సబ్జెక్ట్ వైజ్ టెస్టులు కూడా ఉంటాయి సార్, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు కూడా ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ మనకు సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి సపరేట్గా. అండ్ దాంతోపాటు ఫుల్ లెంత్ టెస్ట్ అన్న కంప్లీట్ ఆల్ 3 సబ్జెక్ట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కలిపి ఉంటాయి నాన్న. ఫుల్ లెంత్ టెస్టులు మనం రాసుకోవచ్చు. సో ఈ ఫుల్ లెంత్ టెస్ట్ మనం రాసినాక ఒత్తిగానే రాయడం కాదు, రాయడం వల్ల అడ్వాంటేజ్ చేసి చెప్తాను వినండి. ఫుల్ లెంత్ టెస్ట్ రాస్తున్నంతసేపు అరే ఈ 3 అవర్స్లోనే నాకు నా ఎగ్జామ్ అయిపోవాలి అంటే టైం మేనేజ్మెంట్ నీకు తెలిసి వస్తుంది. సో నువ్వు టెస్టులు రాస్తున్న కొద్దీ ఏ సబ్జెక్ట్లో నువ్వు బాగా పెర్ఫామ్ చేస్తున్నావు, ఏ సబ్జెక్ట్లో నువ్వు చాలా వీక్గా ఉన్నావు, పోనీ సబ్జెక్ట్ పరంగా కాకుండా కన్సెప్చువల్గా వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లోనే తీసుకుందాం రవై, ఏ చాప్టర్లో నేను బాగా పెర్ఫామ్ చేస్తున్నాను, ఏ చాప్టర్లో నేను అసలు పెర్ఫామ్ చేయలేకపోతున్నాను, అండ్ దానితో పాటే ఒక పర్టికులర్ చాప్టర్ తీసుకుంటారే ఈ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది నేను దీన్ని చేయలేకపోయాను అన్న డీటెయిల్డ్ అనాలిసిస్ నీకు వస్తుంది. సో యూ విల్ గెట్ అన్ ఐడియా. సో మ్యాథ్స్కి ఎంత ఒక 1 అవర్ ఇన్వెస్ట్ చేయాలి, లేదా మ్యాథ్స్కి ఒక 1.5 అవర్ ఇన్వెస్ట్ చేయాలి. నా వల్ల నేను స్ట్రాటజీ అయితే నేను చెప్పేది ఒకటేనన్న, మ్యాథ్స్కి 1.5 అవర్, ఫిజిక్స్కి 45 మినిట్స్, కెమిస్ట్రీకి 45 మినిట్స్. సో చాలు మనకు 3 అవర్స్ అనేవి డెడికేటెడ్గా చేయండి. 3 అవర్స్ ఈ డెడికేటెడ్లో ఇది టైం సెన్స్ ఫాలో అయిపోతూ మనం సో అటెంప్ట్ ఇద్దాం. అటెంప్ట్ ఇస్తే నీకేమవుతుంది, ఎక్కడ నాకు టైం వేస్ట్ అవుతుంది, నాకు ఎక్కడ నేను స్టక్ అవుతున్నాను అన్ని విషయాలు నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒక ఫుల్ లెంత్ టెస్ట్లో నీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, ఒక అనాలిసిస్ వచ్చింది కదా, దాన్ని బట్టి నువ్వేం చేస్తావు, నెక్స్ట్ ఫుల్ లెంత్ టెస్ట్ రాబోయే ముందు నువ్వు ఏ కన్సెప్ట్లో తక్కువ అవుతుందో, ఏ కన్సెప్ట్లో నువ్వు స్టక్ అవుతున్నావో వాటిని రివైజ్ చేసుకొని దాని మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకొని నువ్వు ఈజీగా నెక్స్ట్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. దానివల్ల నీకేమవుతుందంటే 100% ఇంప్రూవ్మెంట్. ఒక స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా, సో దానివల్ల నీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేది బెనిఫిటే తప్ప అసలు నీకు ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. సో మై డియర్ అమిగోస్, నీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలి అంటే టెస్ట్ సిరీస్ అయితే 100% కావాలి నాన్న. సో మర్చిపోకుండా ఈ టెస్ట్ సిరీస్ని పక్కాగా ప్రాక్టీస్ చేయి. ఎస్పెషల్గా సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి, ఇందులో ఫుల్ లెంత్ టెస్టులు కూడా ఉన్నాయి. సో 2 కూడా నువ్వు ప్రాక్టీస్ చేయి. ఎగ్జామ్కి ఇంకా ఎన్నో రోజులు లేవు కాబట్టి మర్చిపోకుండా లాస్ట్ మూమెంట్లో అయినా సరే మీరు మాక్ టెస్ట్ పక్కాగా అటెంప్ట్ చేయాల్సిందే. నువ్వు మాక్ టెస్ట్ రాయకుండా నువ్వు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయితే మాత్రం తర్వాత అయితే నువ్వు రిగ్రెట్ అవుతావు రాబాయ్, నాతో నవ్వలేదు సార్, నేను బాగా రాయలేకపోయినా అన్న ఫీలింగ్ అయితే నీకు తర్వాత వచ్చేస్తుంది. సో అప్పుడు బాధపడేదానికంటే ఇప్పుడు కొంచెం సఫర్ అవ్వడం బెటర్ కదా. ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు.
సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఒక్క మార్కుతో నీ ర్యాంక్ పోతే ఆ పెయిన్ ఎట్లుంటుందో చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ నా ఫ్రెండ్స్, నా అమిగోస్ని నేను ఆ పెయిన్లో చూడాలనుకోవట్లేదు. కాబట్టి ప్రాక్టీస్ అయితే ఎక్కడ మన సైడ్ నుంచి అసలుకి తగ్గేదే లేదన్నట్టు ప్రాక్టీస్ చేద్దాం. గట్టిగా మంచి ర్యాంకులు అయితే కొడదాం. ప్రైజ్ మనీ కూడా ఉంది కదా, ప్రైజ్ మనీ కూడా దుల్లో కొట్టేద్దాం అనమాట. సో మంచి ర్యాంక్ వచ్చింది మన టెస్ట్ సిరీస్ నుంచి అంటే 2 lakhs వరకు ప్రైజ్ మనీ వర్తుంది. గుర్తుందా? మీరు మర్చిపోయినా మేము గుర్తుపెట్టుకుంటాం ఈ విషయాన్ని. సో బాగా గుర్తుపెట్టుకోండి, అటెంప్ట్ ఇవ్వండి, బాగా మంచిగా ప్రిపేర్ అయ్యి రాసేయండి అమ్మా. సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. నేను చెప్పిన అన్నింటికి కూడా మన ప్రళయం బ్యాచ్కి అండ్ టెస్ట్ సిరీస్కి లింక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్. మర్చిపోకుండా నేను చెప్పినట్టుగా నువ్వు కనుక విని ఫాలో అవుతున్నా అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద చాట్ సెక్షన్స్ ఆర్ కామెంట్ సెక్షన్ యాజ్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ సార్. సో మనం మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ లైవ్ సెషన్స్లో. అంటిల్ దట్ టైమ్ టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.